వైసీపీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూడలేకే కుట్రపూరిత పొత్తులకు చంద్రబాబు తెరలేపారని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు మరోసారి వైసీపీ అధికారంలోకి రావడానికి దోహదం చేస్తాయన్నారు. ఇక కోవూరు నియోజకవర్గంలోని నార్త్ రాజపాలెం కళ్యాణ మండపంలో నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సో మెజారిటీ సర్వేలన్నీ కూడా మరలా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఇచ్చారు. ఈ సి ఓటర్ సర్వే అనే అతను అంటే సిలోనే ఉంది చంద్రబాబు నాయుడు సర్వే. ఆయన చెప్తాడు 2019లో తెలుగుదేశం పార్టీకి 15 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పాడు. మనకు 22 ఎంపీ సీట్లు వచ్చినాయి. ఎమ్మెల్యేస్ 90 నుంచి 100 మందికి వస్తాయని చెప్పి ఆ సి ఓటర్ సర్వే 2019లో ఇచ్చింది. మనం 151 సీట్లు మనకు వచ్చినాయి. మన నవంబర్ 2023లో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ వస్తుందని చెప్పి ఇచ్చాడు, బీజేపీ వచ్చింది అక్కడ. అందువల్ల ఈ ఒక్క సర్వే తప్పించి చంద్రబాబు నాయుడు చర్చ అయినటువంటి ఆ సర్వే తప్పించి సి ఓటర్ సర్వే తప్పించి మొత్తం సర్వేలన్నీ కూడా మనకి అనుకూలంగా ఇచ్చినాయి. అందువల్ల ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మరలా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబోతున్నారు. నా సర్వే కూడా చెప్తాను. బీజేపీ, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తే మనకు 117 సీట్లు వస్తాయి. ఆ ముగ్గురు కానీ విడిపోతే 132 సీట్లు మనకు వస్తాయి. జగన్ గారు మరలా ముఖ్యమంత్రి.